నిన్న సడన్ సర్ప్రైజ్ గా బాలయ్య గారి అఖండ 2 మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. దీని వల్ల చాలా మంది ఫ్యాన్స్ వచ్చేసి డిసప్పాయింట్ అయిపోయారు. కొందరు వచ్చేసి ఇలా గెటప్ వేసుకుని మరి వచ్చారని చెప్పాలి. మరి అఖండ 2 మూవీ పోస్ట్ పోన్ కావడానికి, ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటో చూసేద్దాం రండి. అయితే ఈ మూవీని కండక్ట్ చేసేది 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. ఈ ప్రొడక్షన్ హౌస్ మరియు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చేసి అప్పట్లో నేనొక్కడు, దూకుడు, పోకిరి లాంటి ఫిలిం చేశారు. అది కూడా కొలాబరేషన్ అయి చేశారన్నమాట. దాంట్లో ఏం తప్పలేదు. కానీ అప్పట్లోనే 14th రీల్స్ వాళ్ళు వచ్చేసి హీరో ఇంటర్నేషనల్ వాళ్ళకు 28 కోట్లు బాకీ పడ్డారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడంతో వీళ్ళు కాచుకుని కూర్చొని మరి ఇప్పుడు మద్రాస్ కోర్ట్ లో కేసు ఫైల్ చేశారు. దానికి సంబంధించి మద్రాస్ కోర్ట్ కూడా వచ్చేసి ఎప్పుడైతే వీళ్ళకు 28 కోట్లతో పాటు ఇంట్రెస్ట్ ఇస్తారో అప్పుడే అఖండ 2 మూవీని రిలీజ్ చేసుకోవచ్చు అని నోటీసులు జారీ చేసింది 14th రీల్స్ వాళ్ళకైతే. దానికి సంబంధించి అఖండ 2 మూవీ ప్రీమియర్సే కాదు, ఏకంగా అఖండ 2 మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఇక దీనికి సంబంధించి కోర్టు హాజరు వచ్చేసి ఈ రోజు జరగనుంది. ఇక ఈ రోజు ఈ ఇష్యూ వచ్చేసి క్లియర్ అయితే తొందరగానే ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని తెలిసింది భయ్యా. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 20 లేదా 25 అనే డేట్స్ వచ్చేసి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ ప్రీమియర్స్ టికెట్స్ వచ్చేసి బెంగళూరులో 1,00,000 వరకు అమ్ముడుపోయాయి. మరియు యుఎస్ లో వచ్చేసి ఏకంగా 3,00,000 వరకు సేల్స్ అయిపోయాయి అన్నమాట. ఓన్లీ ప్రీమియర్సే. కానీ ఆంధ్రలో వచ్చేసి ఈ ప్రీమియర్స్ ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రీమియర్స్ టికెట్ వచ్చేసి 600 రూపాయలు ఉందని చెప్పాలి. మరి ఇంత టికెట్ ప్రైస్ అయితే ఎవరు చూడడానికి వస్తారని చాలా మంది అంటున్నారు భయ్యా. కానీ ఏ మాట కామాటే బాలయ్య గారి అఖండ 2 ఫ్యాన్స్ వచ్చేసి చాలా ఘోరంగా డిసప్పాయింట్ అయిపోయారని చెప్పాలి.